నల్లగొండ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. నేతలంతా ఒకవైపు, కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రమే మరోవైపుగా సాగుతున్న పోరులో పైచేయి కోసం ఇరు వర్గాల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైఎస్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు పెద్ద దిక్కుగా మారిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ఇప్పుడు తలకిందులైంది. అధిష్టానం ముందు మంచి పేరు తెచ్చుకొని తెలంగాణ ఏర్పాటు తర్వాత కీలక పదవులు పొందిన ఉత్తమ్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమంటోంది. గ్రూపు తగాదాలు ఇలా ఉండగానే కోమటిరెడ్డి సోదరులకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు జిల్లా కాంగ్రెస్ ముఖ్యులంతా ఒకటయ్యారు. వీరిద్దరికీ సీట్లిస్తే జిల్లాలో కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోవడం ఖాయమంటూ నేరుగా ఢిల్లీ పెద్దలకే సూచనలు చేశారు నేతలు. దీనికి తోడు భువనగిరి ఎంపీ సీటుకు పోటీ చేస్తానంటూ టీపీసీసీ చీఫ్ పొన్నాల చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి. ఇక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై నేరుగానే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 7 నియోజకవర్గం యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి దిగ్విజయ్ సింగ్ ను కలిసిండ్రు. 2 గంటలు భేటీ చేసిండ్రు. దిగ్విజయ్ సింగ్ ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. అంతే తప్ప అందరూ వద్దంటారు మేము చేయమంటారు. ఎందుకంటే ఆయన టికెట్ ఇచ్చి మాకు టికెట్ ఇచ్చినా మేము ఓడిపోతామని చెప్పి దట్ ఈస్ హిస్ నేచర్. కాబట్టి తప్పకుండా, ఎందుకంటే ఇదివరకు అనుభవం 5 ఏళ్ల అనుభవం, ప్రతి దగ్గర ఇంటర్ఫియరెన్స్, ప్రతి ఒక్కరితో కొట్లాట, కాంగ్రెస్ పార్టీలో గ్రూప్స్ ఏరియాను తిరగకపోవటం, తర్వాత ఎంపీ ల్యాడ్స్ కూడా ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేయకపోవటం. మొత్తం నా మునుగోడు కాన్స్టిట్యున్సీకి ఆయన ఎంపీ ల్యాడ్స్ 25 లక్షలు, నేను 10 కోట్లు ఇచ్చాను. వినండి, తెలంగాణ గురించి వాళ్ళ అన్నయ్య రాజశేఖర రెడ్డి కొన్ని కాంప్రమైజ్ అయ్యి కోట్ల రూపాయలు. వైఎస్ జమానాలో తనతో పాటు తన అనుచరుడు చిరుమర్తి లింగయ్య, సోదరుడు రాజగోపాల్ రెడ్డికి టికెట్లు ఇప్పించుకున్న వెంకటరెడ్డి ఈసారి స్వపక్షంలో విమర్శల సుడిగుండంలో చిక్కుకుపోయారు. దీంతో చేసేది లేక ఢిల్లీ పెద్దలకే నేరుగా రిపోర్ట్ చేశారు. దీనికి తోడు సిట్టింగులకే సీట్లన్న ఢిల్లీ పెద్దల హామీ వీరికి కాస్త ఊరటనిచ్చింది. తామే టార్గెట్ గా సాగిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజకీయంగా తమకున్న ఫాలోయింగ్ ని చూసి ఓర్వలేని నేతలు ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు వెలగబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ లోనే ఉంటాం. ఇలా నల్గొండ పట్టణంలో ఉన్న ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు చూస్తుంటే ఎక్కడ లేవు. అంత కరడు కట్టే కాంగ్రెస్ వాదిని. దీన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాం. నేను కానీ రాజగోపాల్ రెడ్డి గారిని మా వాళ్ళందరూ కూడా గెలిపిస్తారు. సిట్టింగ్ ఎంపీలందరూ కూడా టికెట్ ఇస్తున్నది. ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులందరూ కూడా తెలంగాణ కోసం గట్టిగా పోరాటం చేసిన నాయకులు. ఇక్కడ మేము కొందరు పోరాటం చేస్తే 5 సంవత్సరాలు అలుపెలుపని పోరాటం చేసి సోనియా గారిని ఒప్పించిన తెలంగాణ ఎంపీలలో మన పార్లమెంట్ సుఖేందర్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు మీ అందరు చూసిన బిల్లు పాస్ అయిన సందర్భంలో ఇద్దరే సస్పెండ్ అయిన వారు. శ్రీమంతుల నాయకులు పెప్పర్స్ లాంటి అనారోగ్య చర్యలు పాల్గొంటే కూడా ఎదుర్కొన్న నాయకులు వాళ్ళిద్దరే పార్లమెంట్ సభ్యులు. అందుకని ఆయన సీట్ వస్తుంది. ఇద్దరు కూడా భారీ మెజార్టీతో తెలంగాణలో హైయెస్ట్ మెజార్టీగా గెలవబోయే ఎంపీలు ఇద్దరే. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మంత్రిగా జిల్లాలో ఓ వెలిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశారన్న కీర్తి, రోడ్డు ప్రమాదంలో కుమారుణ్ణి కోల్పోయారన్న సానుభూతి ఉన్నా సొంత పార్టీ నేతల నుంచి సహకారం లేకపోవడం ఆయన గెలుపుపై ప్రమాదం చూపే అవకాశం ఉంది. మరి ఇన్ని సుడిగుండాలను దాటుకుని విజయలక్ష్మిని వరిస్తారో లేదంటే గ్రూపిజంలో అడ్రస్ లేకుండా పోతారో చూడాలంటున్నారు జిల్లావాసులు.